పెద్దపల్లి ఘటనపై బాలల హక్కుల సంఘం సీరియస్. చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మెజిస్ట్రేట్కు ఆదేశాలు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనలు. నిందితుడిని ఉరితీయాలంటూ ప్రజా సంఘాల ధర్నా. సాగు చేసేవారికే రైతు బంధు ఇవ్వాలి. గుట్టలు పుట్టలకు ఇవ్వొద్దన్న జీవన్ రెడ్డి. జనగామ బచ్చన్నపేటలో హైటెన్షన్. 8 ఎకరాల్లో వెలిసిన గుడిసెలు. పోలీసుల మోహరింపు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల తనిఖీలు. ఫిట్నెస్ లేని బస్సులపై కొరడా. రూల్స్ పాటించాలని సూచన. బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. ఉత్సవాలకు 29 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరుతామని చెప్పారు. గతంలో లాగా అరకొర సౌకర్యాలతో కాకుండా మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆషాఢ మాసం బోనాలపై రివ్యూ నిర్వహించారు మంత్రి. బోనాలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతుందని చెప్పారు. హెల్త్ క్యాంప్స్ తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పండుగ తేదీలతో పాటు పూర్తి సమాచారంతో క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పారు కొండా సురేఖ. ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను కూడా మళ్ళీ అన్ని శాఖలతోటి రివ్యూ చేసుకుంటూ బోనాలు అయిపోయే వరకు కూడా కోఆర్డినేషన్లో ఉండి అందరూ కూడా మంచిగా బోనాలు జరిగే విధంగా సహకరించాలని కోరడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి అధికారి కూడా ఈ రోజు నుంచి బోనాలు పూర్తి అయ్యే వరకు కూడా మరి కోఆర్డినేషన్లోనే ఉంటారు. మా దేవాదాయ శాఖ నుంచి కూడా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తాము. టూరిజం సెక్రటరీ, మా ఎండోమెంట్ సెక్రటరీ ఒకరే కాబట్టి టూరిజంకు సంబంధించిన కళా బృందాలను తీసుకురావడం కానీ వాళ్ళ ద్వారా ప్రజలను ఏ విధంగా మరి ఎంటర్టైన్ చేయాలి అవన్నీ కూడా వారు చూసుకుంటారు. అదేవిధంగా లేజర్ షోస్ అయితేనేమి ఇవన్నీ కూడా వారు చూసుకోవడం జరుగుతుంది. అంబారీలను కూడా మేము తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాటికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేము పర్మిషన్ ఇచ్చి వాటిని కూడా రప్పించి క్షేమంగా అంబారీలను కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని మళ్ళీ క్షేమంగా వెనక్కి తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని దారుల నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనకుండా అన్ని డిపార్ట్మెంట్ నుండి కూడా మేము అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళు మళ్ళా కింది స్థాయిలో కోఆర్డినేట్ చేసుకొని అన్ని సౌకర్యాలు కూడా కల్పించి దీన్ని పెద్ద ఎత్తున మరి గతంలో కంటే కూడా ఇంకా వైభవంగా మేము నిర్వహించి సీఎం గారి నుంచి 25 కోట్ల ఫండ్కు మేము ఈ కమిటీ ద్వారా ఈరోజు మేము ప్రపోజ్ చేయబోతా ఉన్నాం. గతంలో ఒక 15 కోట్లు ఇచ్చుకుంటూ పోతే అరకొర సౌకర్యాలు ఉండడం వలన కొంత భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈసారి ఆ విధంగా భక్తులు ఇబ్బంది పడకుండా సీఎం గారు నోటీస్కి తీసుకెళ్లి వారిని ఇంకా అదనపు ఫండ్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. నేటి విద్యార్థుల భవిష్యత్తే రేపటి రాష్ట్ర భవిష్యత్ అని తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు బట్టి విక్రమార్క. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న తపన కలిగిన నాయకుడు బట్టి అని కొనియాడారు మంత్రి పొన్నం. విద్యారంగానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు బట్టి విక్రమార్క. బడ్జెట్ సమస్య కాదు, బడ్జెట్ సమస్య కాదు. ఈ సమస్యను ఎడ్యుకేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎనీథింగ్ దే విల్లింగ్ టు స్పెండ్. మీరు చేయాల్సిందల్లా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం పరిస్థితి మీకు ఏదైనా సమస్యలు ఏమున్నా కానీ భవిష్యత్తులో మీరంతా భక్తులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలన్నింటినీ కూడా విజిట్ చేస్తాం, పర్యటన చేస్తాం. హాస్పిటల్స్, విద్యా వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం, పర్యటన చేస్తాం. ఈ సమస్యలు తెలుసుకుంటాం, ఆ సమస్యల పరిష్కారం కోసం మా పర్యటన చేస్తాం. గత 10 సంవత్సరాల లాగా మీకు గాలి కుదిరేసే పరిస్థితి మాత్రం ఉండదని మాత్రం చాలా స్పష్టంగా చెప్తాం. కాబట్టి అందరికీ
నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బ్రెయిన్స్, అవైలబుల్ బ్రెయిన్స్ among the lot of the residential schools. So you are the main cream of the state. So ఈ cream బాగా ఉపయోగపడాలని కోరుకుంటూ I wish you all the best. ఏదైనా సమస్యలు ఏమున్నా కానీ భవిష్యత్తులో మేమంతా అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలన్నింటినీ కూడా విజిట్ చేస్తాం, పర్యటన చేస్తాం, హాస్పిటల్స్, విద్యా వ్యవస్థలని ప్రక్షాళన చేస్తాం, పర్యటన చేస్తాం, ఈ సమస్యలు తెలుసుకుంటాం, ఆ సమస్యల పరిష్కారం కోసం మా ప్రయత్నం చేస్తాం. గత 10 సంవత్సరాల లాగా వీటికి గాలి వదిలేస్తాం. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 20,000 కోట్ల రుణాలిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. 10,000 నుంచి లక్షల్లో లోన్లు తీసుకునే స్థాయికి మహిళలు చేరారన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించిన బ్యాంకు వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేశారు. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. బ్యాంకర్లు ప్రభుత్వం సాయం చేస్తేనే పేదరిక నిర్మూలన తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ అనితా రామచంద్రన్, గ్రామీణ అభివృద్ది సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. వారిని మహాత్ములుగా మహితాత్ములు సుల్తానియా గారు, అదేవిధంగా అనితా రామచంద్రన్ గారు, వారి యొక్క ఎక్స్పీరియన్సెస్, తర్వాత ఇటు సైడ్ బ్యాంక్ హెడ్స్గా లోన్స్ ఇచ్చేటప్పుడు ఎట్లాంటివి ఉన్నాయని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, ఎట్ ద సేమ్ టైం ఉమెన్ గ్రూప్స్ నుంచి కూడా ఎలాంటి సిచ్యువేషన్ నుంచి 10,000, 15,000 లోన్ నుంచి ఈరోజు లక్షలలో లోన్లు తీసుకున్నటువంటి, లింకేజ్ తీసుకున్నటువంటి పరిణామ క్రమం బిఫోర్ 30 years, ఇప్పుడు ఇది ఈ రోజే ఇది రాలేదు, 35 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఆ రోజులలో మహిళలు బయటికి రావాలంటే అనేక రకాల ఆంక్షలు, అనేక రకాల ఇబ్బందులు. ఇట్లాంటి పరిస్థితులలో ఒక పొదుపు అనేది ఒక భద్రత, ఒక బాధ్యత, ఒక అంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి మహిళలను కూడా అక్షరాస్యత లేకున్నా ఈ పొదుపు సంఘాలు గ్రామాలలో ఐక్యతనిచ్చింది, అభివృద్ధి ఇచ్చింది, అక్షరాస్యత ఇచ్చింది. ఆర్థిక ఎదుగుదలకు మీరు ఒక పారిశ్రామికవేత్తలుగా ఏదో చదువుకున్న వాళ్ళకే ఉంటుంది, పట్టణాల వాళ్ళే ఉంటారు, మేము చేయలేమన్నటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఆత్మ న్యూన్యతా భావం నుంచి కూడా మేము కూడా ఏదైనా చేయగలుగుతామని ఇలాంటి స్టేజెస్ మీద బ్యాక్వర్డ్ ఏరియాలలో మనం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పిన దాంట్లో ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో వచ్చినాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాల్పల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్. భూపాల్పల్లి కూడా గోదావరిని ఆనుకున్నంత ట్రైబల్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా. కొంత ముందుకు వస్తే బొగ్గు అవన్నీ మీరు ఐడెంటిఫై చేసినా కూడా దాదాపుగా అది ట్రైబల్ ఏరియానే. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాకు కూడా యాజ్ ఎ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేనున్నా, తప్పకుండా మీ యొక్క అవసరం మాకు చాలా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అంటే ఇట్లా ఎందుకు అనేది ఒకసారి ఆ కారణాలు కూడా వెతుక్కోవాలి. మీరు ఐడెంటిఫై చేశారు, దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు బయటికి రావడం తక్కువ, వచ్చినా కూడా మిగతా వాళ్ళతో అంటే మహిళలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చారు, దాంట్లో ఇంకా ఫారెస్ట్ ఏరియాలో ఇంకా వెనుకబడి ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలి. మన వాళ్ళు చాలా మంది, నా కాన్సెప్ట్ ఎప్పుడు వేరే ఉంటుంది, వాళ్ళు బయటకు రావాలి, వాళ్ళు రావాలంటే ఫస్ట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వాలి, వాళ్ళతో క్లోజ్గా ఉండాలి. ఎవరైతే బ్యాక్వర్డ్ ఉండి బయటికి రాకుండా భయంగా ఉండి ఉంటారో వాళ్ళల్లో ఒక ఫ్రీడమ్ తీసుకుంటే ఈ బ్యాంకు కాడికి వెళ్తే, ఈ పొదుపు మహిళా దగ్గరికి వెళ్తే మా అవసరాలు గుర్తిస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు, మా ఆలోచనలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక జరుగుతుంది అనేది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మొదటి లక్ష్యం, ఆ రోజు మరి గత ప్రభుత్వాలు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ, ఈ మధ్య కాలంలో కానీ, అప్పుడు మరి అభయాస్తం ప్రోగ్రాము, పావుల వడ్డీ, వాటితో పాటు లక్షాధికారులు అనేటువంటి ఒక ఆలోచనతో చేశారు. కానీ ఇప్పుడు పెరిగినటువంటి మరి జీవన ప్రమాణ ఖర్చులను చూసినా కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యం, 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మనందరితో ఒక మీటింగ్ కూడా, బహిరంగ సభ కూడా ఏర్పాటు. రైతులకు సరిపడా పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విత్తనాల కంపెనీలు ఎన్ని ప్యాకెట్లు సరఫరా చేశాయో తెలుసుకునేందుకు తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లో వ్యవసాయ మార్కెటింగ్, కోఆపరేటివ్ సంబంధిత కార్పొరేషన్ల ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
రైతులకు సరిపడా ఎరువులను కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి 2 నెలల ముందుగానే తెప్పించే విధంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి తుమ్మల. అదేవిధంగా డ్రిప్, స్ప్రింక్లర్లు సదుపాయం కేవలం ఆయిల్ ఫామ్ పంటలకే కాకుండా మిగతా పంటలకు కల్పించాలన్నారు మంత్రి తుమ్మల. పహాడీ షరీఫ్లోని వక్ఫ్ భూముల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో సబ్ మార్కెట్ ప్రారంభించేందుకు అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు ఎన్ఎస్యూఐ నేతలు. నీట్ ఎగ్జామ్ను మళ్లీ పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు, ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పర వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో పోలీసులు స్పాట్కు చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాల గ్రామంలో భూ తగాదాలతో ఓ వ్యక్తిపై దాడి చేశారు. పొలం గట్టు విషయంలో 2 కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే పొలం పనులు చేసుకుంటుండగా 6 వ్యక్తులు గొడ్డలి, కర్రలతో రామకృష్ణపై దాడికి పాల్పడ్డారు. దాడిలో రామకృష్ణ తలకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నేను రోజు ప్రతి సంవత్సరం చేసేటట్లా ఈసారి కూడా మా భూమి దున్నుకుంటున్నాను. నేను అతలా పిట్ల కృష్ణయ్య అనే వ్యక్తి అతని తమ్ముళ్ళతో తల్లిదండ్రులతో వచ్చి నిన్న దాడి చేశారు. నిన్న సాయంత్రము మళ్ళా ఈరోజు పొద్దుగాల నేను ఒకరిని చేనుకోయినా ఎవరు లేని టైంలో చూసి వాళ్ళు లాట్లు పట్టుకొని కత్తులు గడ్డపార గుడ్డలు తీసుకొని వచ్చి నాపై దాడి చేసి ఈ విధంగా కూడా హత్య ప్రయత్నం చేశారు. నగర శివార్లలో తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్ గా ఓ ముఠా చోరీలు చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ గ్యాంగ్ సిటీలో రెక్కీలు నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్. నగరవాసులు ఎవరైనా గ్రామాలకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇస్తే పెట్రోలింగ్ చేస్తారంటున్న డీసీపీ ప్రవీణ్ కుమార్ తో అజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు అటు చెడ్డీ గ్యాంగ్, చుడిదార్ గ్యాంగ్ ఇలాంటి గ్యాంగ్స్ని చూసాము. మరొక గ్యాంగ్ తార్ గ్యాంగ్ అనేది శివారు ప్రాంతాలకు సంబంధించి కొంతవరకు హల్చల్ చేస్తుంది. అసలు ఈ తార్ గ్యాంగ్ సంబంధించి ఏ విధంగా దీన్ని నోటీస్ చేశారు అనేది మాట్లాడేందుకు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ తార్ గ్యాంగ్ సంబంధించి వీళ్ళ కదలికలు ఎట్లుంటాయి, శివారు ప్రాంతాలకు సంబంధించి మీరు ఎక్కడ నోటీస్ చేశారు? మనకు ఈ గుల్ముహర్ అపార్ట్మెంట్ హయత్ నగర్ పరిధిలో జరిగినటువంటి గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన దొంగతనాల అటెంప్ట్ను మనం పరిశీలించినప్పుడు మనకు బయట నుండి వచ్చి చేసినట్టుగా మనం అనుమానించడం జరిగింది. క్రైమ్స్ మనము సిపి గారి ఆధ్వర్యంలో చేసినటువంటి కొన్ని క్లూస్ టీమ్ అనలిటికల్ చెక్కింగ్స్లో ఇది బయట గ్యాంగ్స్ చేయటం జరిగిందని, తర్వాత ఇతర క్రైమ్స్ తోటి పోల్చి చూసి వాటికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కావచ్చు ఇతర అన్నిటిని చూసినప్పుడు మధ్యప్రదేశ్కు చెందినటువంటి తారుకు సంబంధించినటువంటి గ్యాంగ్ సంబంధించిన వ్యక్తులు చేసి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారణకు రావటం జరిగింది. అయితే వీరు డే టైంలో ఎక్కడైతే ముందు రోజు రెక్కీ నిర్వహించి ఏదైతే లాక్డ్ హౌసెస్ ఉన్నాయో వాటిని టార్గెట్గా గేటెడ్ కమ్యూనిటీస్ పరిధిలో ఉన్నటువంటి హౌసెస్ను వాళ్ళు టార్గెట్ చేయటం జరిగింది. మన దగ్గర ఒకే ఒక కేసు మనకు గుల్మోర్ అపార్ట్మెంట్లో కమ్యూనిటీలో రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో అయితే మనకు పెద్దగా ఆర్టికల్స్ అయితే పోలేదు.
కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ క్రైమ్ స్టైల్ ఎట్లుంటుంది? ఎందుకంటే మనం చూసాం ఆయిల్ పూసుకొని కొన్ని గ్యాంగ్స్ ఈ విధంగా అఫెన్సెస్కి పాల్పడుతుంటారు. అంటే ఈ తార్ గ్యాంగ్ క్రైమ్ స్టైల్ ఎట్లుంటుంది? అసలుగా వీరు ఇట్లాంటిది నార్మల్ దొంగల్లాగానే ఉంటారు. బట్ వీళ్ళు కేవలం లాక్డ్ హౌసెస్ కమ్యూనిటీస్లో చెక్ చేసుకొని కమ్యూనిటీకి సంబంధించి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫెన్సింగ్ను కట్ చేసుకొని గోడ దూకేసి వచ్చి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయడం జరుగుతుంది. గతంలో వరంగల్లో కూడా చేయటం జరిగింది, వేరియస్ ఇతర ప్రాంతాలలో కూడా చేశారు. సేమ్ మన దగ్గర కూడా గుల్మోర్లో చేయటం జరిగింది, బట్ వాళ్ళు ఏమీ సక్సెస్ కాలేదు అందులో. సో దట్ కాబట్టి ఇంకా ప్రజలందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేయడం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. పోలీసులందరూ కూడా వారి టీమ్స్ వాళ్ళని పట్టుకోవడం కోసం 100% ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. మీకు కూడా ఏమైనా సస్పిషియస్గా నోటీస్ చేస్తే తప్పనిసరిగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం. వీళ్ళు ఎట్లా కేవలం దొంగతనాలు చేస్తుంటారా, లేకపోతే మరణాయుధాలు ఏమైనా క్యారీ చేస్తూ హత్యలు ఇలాంటివి కూడా ఈ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు పాల్పడుతుంటారు? అలాంటివి మనకి ఇంతవరకు ఎలాంటివి నోటీస్లో రాలేదు. కాబట్టి ప్రజలు కూడా ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మీకు ఏమన్నా చిన్న అనుమానం వచ్చినా ఇమీడియట్గా మనకు పోలీస్ స్టేషన్కి కానీ డయల్ 100కి కానీ ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా మన వాళ్ళు రెస్పాన్స్ అయ్యి వాటిని యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. ఎవరు కూడా ప్రజలు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. కానీ కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జాగ్రత్తలు అంటున్నారు. మెయిన్ ఎల్బీ నగర్ జోన్ సంబంధించి శివారు ప్రాంతాలు ఎక్కువ కూడా ఉంటాయి. సో ఇక్కడనే ఈ గ్యాంగ్స్ కూడా ఎక్కువ ఇలాంటి అఫెన్సెస్కి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు? ఎస్పెషల్లీ లాక్డ్ హౌసెస్కు సంబంధించి ఎవరైతే మనము అక్కడ ఉండకుండా వేరే రిలేటివ్స్ కావచ్చు ఇతర ప్రాంతాలకు వెళ్ళే టైంలో గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ సిస్టాన్ని ప్రాపర్గా వారు ఒకసారి రివ్యూ చేసుకొని వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఉండొచ్చు. తర్వాత ఇతర ప్రాంతాలలో కూడా వారు నైట్ టైంలో ఒకసారి గస్తీ తిరగటం అనేది చూడండి. కనీసము జనరల్గా మనం లాక్డ్ హౌసెస్ వాళ్ళు ప్రతిదీ ఇంటింటికి వచ్చి చెక్ చేయకపోవచ్చు. నైట్ అవర్స్లో మనము ఇలా చూడటంతో ఇంట్లు మొత్తం డార్క్గా ఉంటే తెల్లారి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు సేమ్ డే అని చెప్పేసి వారు ఒక అంచనాకు వచ్చే అవసరం ఉంది. కనీసము మనం ఒక అవుట్ సైడ్ ఒక లైట్ అన్న వేసి పెట్టడం ద్వారా ఈ దొంగల బారి నుండి మనము లాక్డ్ హౌసెస్ కాదు అని చెప్పేసి మనం కూడా వాళ్ళని కొంత డైవర్షన్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకవేళ అక్కడి నుండి ఏదైనా కొంతకాలం పాటు బయటకు పోతున్న క్రమంలో కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో కన్సర్న్ సెక్టర్ ఎస్ఐకో లేకపోతే ఆ పెట్రో కార్ వాళ్ళకో చెప్తే మీ ఇల్లును ఒకసారి నైట్ టైంలో ఒకసారి విజిట్ చేసేసి మనకు ప్రాపర్ సెక్యూరిటీ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయాలి. ఏదైనా అనుమానితులు కానీ లేకపోతే అనుమానాస్పదంగా వ్యక్తులు ఎవరైనా కనపడితే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంటాము. ప్రజలు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనే భరోసా మాత్రం పోలీసులు ఇస్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలో ఓ వ్యక్తిని కొట్టి చంపిన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. భూ తగాదాల కారణంగా సంజప్ప అనే వ్యక్తిని దాయాదులు కర్రలతో కొట్టగా తీవ్రంగా గాయపడి చనిపోయాడు. 7 నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు 5 అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉండగా కేసులో A1 నిందితుడుగా ఉన్న చిన్న వెంకటప్ప ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇక A2గా గువ్వల సంజీవ్, A4గా నట్టల వెంకటప్ప, A5గా గుడ్డి ఆశప్ప, A6గా గువ్వల శ్రీను, A7గా గువ్వల కిష్టప్పలను అదుపులోకి తీసుకున్నామన్నారు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్. A3 అయిన ఆటో సంజీవ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. నర్సప్ప ఒక వ్యక్తి, ఆయనకి 8 ఎకరాల భూమి ఉన్నది 9. సో దానికి ఆయనకి ఇద్దరు భార్య సౌరమ్మ అండ్ తిప్పమ్మ. సౌరమ్మ నుంచి ఒకరు సన్, తర్వాత తిప్పమ్మ నుంచి 2 సన్. సో నర్సప్ప ఏం చేసారు, 3 సన్ ఉన్నారు కాబట్టి అందరికీ ఈక్వల్ సమానం భాగంలో ల్యాండ్ ఇచ్చారు. బేసిక్లీ అండర్లయింగ్ ఇష్యూ, దానివల్ల ఇష్యూ స్టార్ట్ అయినాయి. గతం 2-3 ఇయర్స్ నుంచి ఇష్యూ నడుస్తూ ఉన్నది. ఆ మధ్యంలో చాలాసారి పంచాయత్ చేయడం జరిగింది. లాస్ట్ ఎల్డర్స్ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఈ సంబంధంలోనే కూడా సేమ్ ఒకటి కేసు కూడా ట్రెస్పాస్ కేసు కూడా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ వైఫ్ వాళ్ళు రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోర్టులో కూడా సివిల్ డిస్ప్యూట్ కింద ఈ సివిల్ సూట్ కూడా చేశారు. ఉన్నా కూడా కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా
ఇప్పుడు సెకండ్ వైఫ్ వాళ్ళు తిప్పమ్మ వాళ్ళు కొడుకుల తర్వాత సన్స్ అండ్ గ్రాండ్ సన్స్ దే వెంట్ ఫర్ కల్టివేటింగ్ దిస్ ల్యాండ్. ఆ టైంలో ఫస్ట్ వైఫ్ వాళ్ళు రెస్పాండెంట్స్ ఆబ్జెక్ట్ చేశారు. సో స్కఫల్ స్టార్ట్ అయినాయి. స్కఫల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు రెండు పార్టీ ఇద్దరికి కొట్లాడుకున్నారు. సో బికాజ్ ఆఫ్ దాట్ రెస్పాండెంట్స్ పార్టీ వాళ్ళు కూడా కొన్ని ఇంజురీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ కు భయం మొదలైందన్నారు ఎమ్మెల్సీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. చేసిన తప్పులు బయటకు వస్తాయని, తప్పులకు శిక్ష పడుతుందేమోనని కేసీఆర్ భయపడుతున్నారన్నారు. విచారణ కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారని, అదేదో కమిషన్ ముందు వెళ్లి చెప్పొచ్చు కదా అని అన్నారు. తప్పు చేయకపోతే విచారణకు హాజరై నిజం నిరూపించుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. గత ప్రభుత్వ అక్రమాలు బయటకు రావాలని, ప్రజలకు నిజాలు తెలియాలని అన్నారు. కేసీఆర్ విచారణకు సహకరించాలని సూచించారు మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో, మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోనన్న భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో, అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు మళ్లీ సెంటిమెంట్ ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ వారైనా, ఆంధ్ర వారైనా, తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయితే తప్పకుండా చర్యలు ఉండాల్సిందేది ప్రజలు కోరుకున్నట్టు విషయం. విద్యుత్ కొనుగోలులో భారీగా ముడుపులు చేతులు మారినాయి. ఇదొక పెద్ద కుంభకోణం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తా ఉన్నది. ఆ ధర్మిలానే ఇలా జస్టిస్ నరసింహారెడ్డి గారి ద్వారా కమిషన్ వేయడం జరిగింది. ఎవరెవరైనా దోషులకి నోటీసులు ఇచ్చినారో వారంతా కూడా కమిషన్ దగ్గరికి వచ్చి నిజంగా మీరు తప్పు చేయకుండా ఉండుంటే, మీ ప్రమేయం లేకుండా ఉండుంటే మీరు అవి దులుపుకోవాల్సింది పోయి రివర్స్ గా లెటర్లు రాస్తూ భయపెట్టే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారో, దానివల్ల కేసీఆర్ చేసినటువంటి తప్పిదం ఆయనకు భయం పుట్టుకుందనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ఇప్పటికైనా ఈ జరిగిన యావత్ కుంభకోణంలో వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డికి అదే కోరుతా ఉన్నారు. 10 ఏళ్లుగా జరిగినటువంటి ప్రజా ధన దోపిడీ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకూడదని, దోషులు ఎవరైనా తప్పకుండా శిక్ష పడాలన్నటువంటి తలంపు, ఆలోచన ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజల ఆలోచన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందన్న మాట కూడా ఈ సందర్భంగా ప్రజలకి మనవి చేస్తూ, కేసీఆర్ యొక్క డల్లుతనం, ఆయన యొక్క భయం ఈ లేఖ ద్వారా బయటపడిందనే మాట కూడా. పెద్దపల్లి జిల్లా కాట్నాపల్లిలో చిన్నారిపై లైంగిక దాడి జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటనను ఖండిస్తూ ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెల్లారితే తమ సొంత ఊరికి వెళ్లి పాపను స్కూల్కు పంపేవాళ్లమని, అంతలోనే ఘోరం జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పాప తల్లిదండ్రులు. మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. అభం శుభం తెలియని పసిపాపపై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీన్ని త్వరితగతిన పూర్తి విచారణ చేసి శిక్షలను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రస్తుతం మనము ఆసిఫాబాద్ జిల్లా దహేగాం గ్రామంలోని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. చూడొచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ నాన్న రోదనలు మిన్నట్టుతున్నాయి. ఆప్యాయంగా పెంచుకున్న బిడ్డ కూతురు దూరం కావడంతో తల్లిదండ్రుల ఆవేదన అంతు చిక్కడం లేదు. మేము 15 రోజుల క్రితం పోయినాము సారు, ఆ మిల్లుకు 15 నెలల క్రితం పోయినాము. 15 రోజుల దాకా పని చేసినాము. ఆడెప్పటి నుంచి గమనించినాం మాకు తెలియదు, ఆడెక్కడున్నాడో కూడా మాకు తెలియదు. ఆడవుతాడు మిల్లులో పని చేసినట్ట, ఆ మిల్లు ఓనర్ ఈ మిల్లులో ఓనడే 18 మిల్లులు ఉన్నాయి. ఆడ ఆయనకు ఓనర్కు మాకు తెలియదు.
రాత్రి 11:45 వచ్చిండు. వాడు వచ్చి పాపను ఎత్తుకపోయాడు. మేము అప్పుడే వర్షం పడుతుంటే వర్షం కానీ కొద్దిగా ముందుకెళ్ళి ఇట్లాంటి రేకుల చెడ్డ వేసుకొని కింద పడినాం సారు. ఇట్లాంటి పాపని మేము ఏడబెట్టుకొని వండబెట్టుకోవాలి. ఉడకపోతకు జనరేటర్ వేయాలి. ఆ రోజు జనరేటర్ వేస్తారు. ఆ రోజు మిల్లు పని చేయలే అని చెప్పేసి గేడుకు తాళమేలే, జనరేటర్ వేయలే, సెక్యూరిటీ లేడు, అక్కడ వాచ్మెన్ లేడు. వీళ్ళు పోయి మంచిగా వండుకున్నారు లోపల డ్రైవర్లు మొత్తం. ఎవరు అక్కడ చెప్తే కూడా మాటకు ఎవరు వాళ్ళు ఇవ్వకపోతే నేను తలుపులు తాళాలు అద్దాలు వాళ్ళకి కొడితే అప్పుడు అలర్ట్ అయ్యి అప్పుడు ఓనర్కి ఫోన్ చేసినాక డ్రైవరు ఆ టైం తర్వాత వచ్చేసి ఆ సీటీ రాత్రి ఎన్ని గంటలకు జరిగింది? రాత్రి 11:45 నా పాపను ఎత్తుకపోయిండు. ఎత్తుకపోయిన 3 నిమిషాలకి మేము అలర్ట్ అయినాము సార్. మీరు బయట పడుకున్నారా? ఇట్లా బయట సేమ్ ఆ రూమ్ ఎంత ఉంది ఆ రూమ్ ఇది షెడ్ లాగా ఇట్నే వండుకున్నాం సారు. ప్రతిరోజు ఎక్కడ పడుకుంటారు? ప్రతిరోజు రూములే వండుకుంటాము. ఆ రోజు కరెంటు లేనందుకు మేము బయట పడినాం సారు. కరెంట్ ఉంటే బాగానే ఉంటుండే. ఆ రోజు ఇంకొక రోజు మిల్లు నడితే జనరేటర్ తోటి ఆ కరెంట్ ఆన్ చేసి మాకు ఇచ్చేటోళ్ళు. కరెంట్ ఎత్తే మేము ముందు వర్షం పడ్డదా? 2 నిమిషాల క్రితం వర్షం పడితే అంత ముందు కొద్ది దూరం మంగళ వండుకున్నాం. ఆ దూరం నుంచి వచ్చి రేకుల కింద వండుకున్నాం గిట్లా ఓపెన్ ప్లేస్ కాడ నుంచి. అప్పటి వరకు నా బాబా తెలివితోటి నా బొచ్చానికి వండుకొని ఆట ఆడింది. బిడ్డ వండుకోమే అన్న వాళ్ళ బిడ్డ వండుకున్నది అంతే. పండుకున్నదో తెలివితోటే ఉన్నది. బిడ్డ పండుకోలేదు. బిడ్డ తెలివితోటి ఉన్నాం కదా నోట్లేదు కూర్చుండో మందు చల్లినో తెలియదు. ఏం చేసిండో తెలియదు. కొంట పోయేటప్పుడు మాకు తెలియదు. కొంట పోయిన 3 నిమిషాలకి మేము అలర్ట్ అయ్యి మేము పోయినాము. మేము పోయినాక ఆడుకుంటూ పోయి ఎంత కరణకార్థంగా చేసిండంటే వాడు ఘోరంగా పోయమ్మ బ్లడ్ చూడలేక నా బాబాని చూడలేక రాత్రి పోలీసులు వచ్చిన పోలీసులకు దొరకలే. ఆ పోలీసు వాళ్ళు ఏం వెతికిన ఒకటి పోలీసు వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు జరిచి 2 రోజులు అయింది, ఏమంటారు పోలీసు వాళ్ళు? నాకేం ఆన్సర్ చెప్తలేరు. ఇప్పటి వరకు నాకు రిపోర్ట్ ఏంది కూడా తెలియదు. వాళ్ళు చేసిన రిపోర్ట్ ఏంది కూడా తెలియదు. ఇట్లా ఇది కథ అని తెలియదు. నిన్న పోలీసులు బలరామ్ అనే వ్యక్తి ఫస్ట్ ఇట్లా లైంగిక దాడి చేసిండు, తర్వాత వినయ్ అని చెప్పేసి వేరే పేరు చెప్పారు. ఒక పేరు ముందు చెప్పారు, తర్వాత ఇంకో పేరు చెప్పి మేము ఎప్పుడు చూడలేదు ఆయన్ని మాత్రం మేము ఎప్పుడు చూడలే. అసలు అయితే ఆల్రెడీ ఫస్ట్ బలరామ్ అనే వ్యక్తి వచ్చిందని చెప్పేసి వీళ్ళు పోలీసు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని సీసీ కెమెరాల ఫుటేజ్ ఎలా చూసుకుంటా మొత్తం కాంటెస్ట్ మొత్తం దీని మీద ఫోకస్ పెట్టారు. అసలు చేసినోడు అవతలోడు అట వాళ్ళే చెప్పారు మాకు పోలీస్ స్టేషన్ వాళ్ళు. మాకు తెలియదు. మా మనిషిని ఆడు చేసిన మాకు చూపెట్టమంటే కనీసం ఫోటో కూడా చూపెట్టలేదు. మాకు చూపెట్టకుండా మా ఇంటికి పంపించారు. పోలీసు వాళ్ళు చేసేది మొత్తం చాలా తప్పు. లంచం తీసుకున్నారు పోలీసు వాళ్ళు 100%. మిల్లు మొత్తం బంద్ చేయాలి, సీల్ చేయాలి. మిల్లు పాప చచ్చిపోయిందంటే కోట్ల కంటే ఆస్తి నా పాప. ఆ మిల్లును బంద్ చేసి మొత్తం సీల్ చేస్తేనే నా శాంతి పోతుంది. మాకు ఏం న్యాయం వద్దు. మా పాపకు జరిగినట్టు ఈ ప్రపంచంలో ఎవ్వరికి జరగద్దు. ఏ రకంగా మా పాపని చేసిండ్రో ఆ రకంగా వాళ్ళని శిక్ష పడాలి అంతే సార్. అందరూ ముందట ఆ శిక్ష పడాలి. ఆ ఓనర్ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. పోలీసులు మాకు ఇప్పటికీ రిపోర్ట్ అన్నారు, కేసు అన్నారు. ఏమైతే ఇప్పటి వరకు మాకైతే ఫోను లేదు, మాకేమి చెప్పలేదు. అది పక్క మిల్లు అట. వాళ్ళు వచ్చి ఒక వారం రోజులు ఏమో అయిందంట. వాళ్ళని 2 మొక్కలను ఇంకొక అతని ముఖం అయితే మేము చూడలేదు. ఆ బలరామ్ అనే అతనే మేము సీసీ ఫుటేజ్లో తీసుకొచ్చి పోలీసులో తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తేనే ఆ ముఖాన్ని మేము అప్పుడు చూసినాం. అతన్ని కొడితే కానీ కొంచెం టార్చర్ పెడితే కానీ ఆ వినయ్ అనే వ్యక్తి చేసిండని పోలీసులు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి మాకు చెప్పారు అంతే. ఇప్పుడు కాళ్ళుగుంటే కదా సమ్మర్లో కదా వెళ్ళినాము. ఒక 1 మంత్ ఒక 2 మంత్స్ చేసుకొని వచ్చి పాపని స్కూల్లో జాయిన్ చేసుకుందాం అనుకొని మేము పోయినాం. పోయి 15-20 రోజులు అయింది అంతే. ఇక 2 డేస్లో మేము మొత్తం అనేసరికి పాపకు నైట్ అట్లా జరిగింది. ఒక రోజు తర్వాత స్కూల్కు జాయిన్ చేయడానికి ఇక్కడ దహేగం మా గ్రామానికి వచ్చి నేను స్కూల్లో పిల్లను జాయిన్ చేసే క్రమంలోనే ఒక్కరోజు తేడాలోనే ఇదంతా జరిగింది అని చెప్పేసి తల్లి అయితే వాపోతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి సాగర్ V6 న్యూస్ మంచిర్యాల. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో జరిగిన బాలికపై అత్యాచారం హత్య ఘటనపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకుంది కమిషన్. విచారణ జరిపి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాలంటూ జిల్లా కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్లను ఆదేశించింది. వెంటనే విచారణ జరిపి కమిషన్కు రిపోర్టు పంపాలని కలెక్టర్కు జిల్లా మెజిస్ట్రేట్కు ఆదేశాలిచ్చింది.
పెద్దపల్లి జిల్లాలో జరిగిన 6 ఏళ్ల చిన్నారి అత్యాచారం ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కూనంనేని. ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు ఎమ్మెల్యే. సభ్య సమాజం తలదించుకునేలా చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలన్నారు. బాలికలు, మహిళల రక్షణకు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కూనంనేని. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ నేతలందరూ కలిసి డిప్యూటీ సీఎంకి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమన్నారు ఎమ్మెల్యే రాగమయ్యి. పార్టీ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు మన భట్టి విక్రమార్క గారు దాదాపు ఒంటరి పోరాటం చేశారు. ఎన్ని ప్రలోభాలు, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కూడా ఆయన లొంగకుండా మన ప్రతిపక్ష నాయకుడిగా తన సమర్థవంతంగా నిర్వహించి, అలాగే మరి పాదయాత్ర, తెలంగాణ రాష్ట్రం అంతా పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ భావజాలాన్ని, కాంగ్రెస్ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో ముఖ్య పాత్ర వహించారు. మరి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడిన వెంటనే వారికి ఉప ముఖ్యమంత్రి పదవి, అలాగే మరి ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చి సముచితంగా గౌరవించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నిలబడడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు కనుక మరి వారికి ఇదే విధంగా మరెన్నో గతంలో పుట్టినరోజులు జరుపుకోవాలి. వారి భవిష్యత్ కాలం అంతా మంచి ఆయుష్, ఆరోగ్యం ఉండాలని అందరి తరఫున, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే భట్టి విక్రమార్క గారు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణలో కేసీఆర్ తనను ప్రభుత్వం బద్నాం చేస్తుందనడంలో అర్థం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. విచారణ సజావుగా సాగనివ్వాలని కేసీఆర్ను రిక్వెస్ట్ చేశారు అద్దంకి. బెదిరించే ధోరణి కరెక్ట్ కాదని సూచించారు. గత 10 ఏళ్లు అన్ని శాఖల్లో కేసీఆర్ చెప్పిందే వేదమని, కేసీఆర్ హయాంలో మంత్రులు చేసింది శూన్యమని, అంతా చేసింది కేసీఆర్ఏనని అన్నారు. ఇప్పుడు విచారణలో పేరు రాగానే ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే విచారణ చేస్తున్నారని, ఎవరినో నిందితులను చేసేందుకు కాదని చెప్పారు అద్దంకి. కేసీఆర్ గారు వారి పేరు ఎంక్వైరీలో వచ్చిందనో లేదంటే ఏ స్కామ్ లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అంతా మీరే చేశారు అనేది అన్ని డిపార్ట్మెంట్లో మినిస్ట్రీస్ ఉన్నారు, తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్ లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. కాబట్టి నా పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుందనడంలో తప్పు. ఎందుకంటే ఆయా శాఖల మంత్రులే, వాళ్ళకి కూడా ఏమీ తెలియకుండా జరిగిన సంఘటనలు భవిష్యత్తులో తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ ప్రాసెస్ లో ఉన్నప్పుడు దాని మీద కామెంట్ చేయడం అనేది కాదు. సో మీకు చేయకపోయినా సరే ఎలాంటి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం ప్రభుత్వం చేయదు. ఒకవేళ మీరు ఎలాంటి సంబంధం లేకున్నా ఎవరైనా అధికారులు లేకపోతే ఇతరత్ర ఎవరైనా వాటి మీద కనుక తప్పుడు ప్రచారం చేస్తేనో మిమ్మల్ని డిఫేమ్ చేయాలని చూస్తే మీరు చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. ప్రభుత్వం కూడా వారి పట్ల కఠినంగానే ఉంటుంది. కాబట్టి ఎవరినో ముద్దాయిలుగా చేయడానికి ఎంక్వైరీ కాదు, వాస్తవాలు తెరవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిజం తెలుసుకోవాలనేది ప్రజల కోరిక. కాబట్టి ఈ అవినీతి అక్రమాలే కాదు, పెద్ద ఎత్తున వ్యవస్థను భ్రష్టు పట్టించే ఒక పరిస్థితి గతంలో జరిగిందనేది ఈ ప్రభుత్వం యొక్క భావన. కాబట్టి వాటిని అన్నింటినీ బయటికి రానివ్వండి. ఇప్పుడే వాటిని ఏదో బెదిరించే విధంగానో లేకపోతే వాటిని కంటిన్యూ కాకుండా చేసే విధంగా అబ్స్టాకిల్ చేయకూడదు. ఏ అంశంలోనైనా మీకు నష్టం జరిగే విధంగా ఉంటే మీరు ఏ విధమైన కార్యక్రమం తీసుకున్న నష్టం లేదు. ఎవరైతే చేసే వాళ్ళ పట్ల చేసే వాళ్లను కించపరిచి
సాగు చేసే రైతులకే రైతు బంధు ఇవ్వాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత ప్రభుత్వం గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, బీడు భూములకు పెట్టుబడి సాయం అందించిందన్నారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదానీ, అంబానీలకు కేంద్ర ప్రభుత్వం 60 లక్షల కోట్ల రాయితీని ఇచ్చిందని ఆరోపించారు. పంజాబ్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో మోదీకి కనువిప్పు కావాలన్నారు. మతం ఎక్కడ ఆరంభమైందో అక్కడే ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా వచ్చాయన్నారు జీవన్ రెడ్డి. సాగుకు సంబంధం లేకుండా గుట్టలు, పుట్టలకు, లేఅవుట్లకు, సాగు యోగ్యంలో లేని భూములకు కూడా మేము కల్పిస్తాము అని చెప్పారంటే ఇదేనా అసలు నీకు ఫలితం చూసినాం కదా. డెఫినెట్లీ దేర్ మస్ట్ బి సమ్ ఏదో ఒక విధమైనటువంటి ఒక కొలత పద్ధతి అనేది ఉండాలంటున్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఉదాహరణకు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రైతుకు 6,000 ఇస్తున్నారు. వాళ్ళు కమతాన్ని కూడా ఇస్తలేరు. వాళ్ళు రైతుకి ఏదైతే ఉందో ఆయనకి ఎన్ని ఎకరాలున్నా 6,000 ఇస్తున్నారు. ఇక్కడ మనం ఇంకా అట్లా కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తున్నాం మనం. ఇప్పుడు అదే పెద్ద పెద్ద అంబానీ, అదాని లాంటి వారికి ఏదైతే ఉందో లక్షల కోట్లు వాళ్ళకి వెసులుబాటు కల్పించింది, రుణమాఫీ చేసింది. పట్టణంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా కానీ, అనుమతులు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడ్డట్టయితే అటువంటి నిర్మాణాలు చేపట్టబడే వారే కాదు, ఆ నిర్మాణాలను అరికట్టలేకపోవటము, నిలువరింపు చేయలేకపోవటము సంబంధిత శాఖ బాధ్యత అని చెప్పంటూ నేను. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ అని చెప్పంటూ నేను. ఒక అక్రమ నిర్మాణం 4 అంతస్తులు. That's all for now. Stay tuned to V6 News as it is.